ముత్యం విలువ తెలిసిన బాలుడు. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. ఒకరోజు సముద్ర తీరంలో ఆడుకుంటూ ఉండగా అతనికి ఒక చిన్న ముత్యం కనిపించింది. అది చాలా మెరిసిపోతూ ఉన్నది. రాము ఆనందంగా దాన్ని చేతిలోకి తీసుకొని ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యంలో ఒక వ్యాపారి ఆ ముత్యాన్ని చూసి ఇలాగా అన్నాడు, వావ్! ఓ బాబూ, ఇది నాకు ఇస్తే నేను నీకు కొంత డబ్బు ఇస్తాను అని. రాము కొద్దిసేపు ఆలోచించాడు, కాని ఆ ముత్యాన్ని వ్యాపారికి ఇవ్వలేదు. అలాగా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరో బంగారం వ్యాపారి ఆ ముత్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతను రాముతో ఇలాగ అన్నాడు, వావ్! ఇది చాలా విలువైన ముత్యం, దీని ధర చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు రాముకి అర్థమైంది, తన దగ్గర ఉన్నది సాధారణ రాయి కాదు, చాలా విలువైనది అని. ఇక అతను ఆ ముత్యాన్ని ఎవ్వరికీ అమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాడు. కాలం గడిచిన తర్వాత అదే ముత్యం అతనికి పెద్ద సంపదనిచ్చింది. చూడండి పిల్లలు, ఇందులో నీతి ఏమిటంటే మన దగ్గర ఉన్న విలువైన విషయాల విలువను తెలుసుకోవాలి, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలి.